నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పదవిలో ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకోరు. అలా పట్టించుకోకనే ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. మరి జగన్ చూస్తే తాడేపల్లి ప్యాలెస్కే పరిమితమైన పరిస్థితులను మనం చూసాం. ఇక ప్రతిపక్షాలు ఉండకూడదు అనే దుర్బుద్ధి మరో పక్క. ఇదే పద్ధతిని ఫాలో అయ్యి మరి కేసీఆర్ లాగే జగన్ కూడా 2024లో తాడేపల్లి ప్యాలెస్కే పరిమితమయ్యే అవకాశం ఉందా? ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం అండి. నమస్కారం మా గోవర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం. ఇద్దరు మంచి ఫ్రెండ్స్. గతంలో ఈయన గెలవడానికి ఆయన ఎంత సపోర్ట్ చేశాడో కూడా మనకు తెలుసు. సో మరి ఆయన కూడా ఒక నియంతలాగా ఒక ఎమ్మెల్యే వచ్చి కూడా కలిసే పరిస్థితి లేకుండా పరిపాలించాడు, ఇంటికి వెళ్ళి కూర్చున్నాడు. మరి ఇప్పుడు జగన్ విషయానికి వస్తే కూడా మరి ఈయన పేరు కూడా లిక్కర్ స్కామ్ కావచ్చు, ఈ స్కాము ఆ స్కామ్ అని స్కామ్లన్నీ ఈయన పేరు ఈయన కూడా బయటపడుతూ ఉన్నాయి. మరి ఈయన కూడా ఎప్పుడో గతంలో పాదయాత్రకి కోసమని జనాల్లోకి వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్న టైంలో బస్సు యాత్ర అని వస్తున్నాడు. మరి ఈ మధ్యలో ఆయన అయితే ఎప్పుడు వచ్చి ప్రజలను కలిసింది లేదు, వాళ్ళ బాధలు వినింది లేదు. సో మరి ఆయనలాగే ఈయన కూడా ఇంటి బాట పట్టే అవకాశం ఉంటుందంటారా ఈసారి 24 ఎన్నికల్లో? మీరు అన్నట్టు ఈ రెండు రాష్ట్రాలు కూడా ఒకప్పుడు ఒకే రాష్ట్రం కదా, రెండు తెలుగు రాష్ట్రాలు. ఇప్పుడు డివిజన్ అయినాయి 2014లో. కానీ మరి యాదృచ్ఛికం మరి ఎందువల్ల కానీ రెండిటి మధ్య చాలా సానుకూలమైనటువంటి పోలికలు ఉన్నాయి. కొన్ని పోలికలు లేని కూడా ఉన్నాయి, కొన్ని పూర్తి భిన్నమైన పరిస్థితులు కూడా. అవి కొద్దిగానే ఎక్కువ పోలికలు సానుకూలంగా ఉన్నాయే ఎక్కువ ఉన్నాయి రెండు రాష్ట్రాల మధ్య. మీరు అన్నట్టు మీరేమన్నారు, స్నేహితులు అన్నారు. స్నేహితుడిగా కాదు, ఒక రకంగా కేసీఆర్ గారి వయసు గాడ్ ఫాదర్ లాంటాడు జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా డబ్బు ఈక్వల్గాను ఉంది, ఆయన దగ్గర ఇంకా కొద్దిగా ఎక్కువ కూడా ఉండొచ్చు. కానీ వ్యవహార రీత్యా కానీ వ్యూహాత్మకంగా కానీ చేయటంలో కేసీఆర్ గారు బాగా సీనియర్. కాబట్టి ఆయనకి ఒక బిగ్ బాస్ లేదంటేనేమో ఒక దాన్ని ఇంతకుముందు చెప్పా కదా గాడ్ ఫాదర్ అని, అది. కానీ వీళ్ళిద్దరకుండా పోలికలు ఏంటంటే ఒకసారి అధికారంలో వచ్చేరాక మాత్రం అసలు మనుషుల్లోనే తిరిగి ఇక ఈయనకేంటంటే ప్రజలను ఆడి తెలుసు. వాళ్ళు ఏ భాషలో మాట్లాడితే ఏ పదజాలం ఉపయోగిస్తే ప్రజలు వశీకరణ అవుతారో, వశీకరణ విద్య ఈయన దగ్గర ఉంది భాషాపరంగా. అదేమో ఆయన దగ్గర భాషాపరంగా అంతేం లేదు. కానీ పాదయాత్ర చేసినప్పుడు అతి ఎక్కువ మందిని కలిసి వాళ్ళ బొగ్గలు సవరదీసి తల సవరదీసి ముద్దులు పెట్టుకుని ఒక క్రిస్టియన్ ఫాస్టర్లు చేస్తారు కదా, ఆ తీరులో ఆయన చేశాడు. ఈయన ఒక వక్తగా లేకపోతే ఒక మంచి భాష ఇదిగా, తర్వాత స్థానికులు ఏ భాషలో అయితే మాట్లాడుకుంటారో ఆ భాషలో ఆ స్థాయిలో మాట్లాడి జనాన్ని ఆకర్షించాడు కేసీఆర్ గారిలో ఈ ఆకర్షణ ఉంది. ఆయన గతంలో ఆకర్షణ ఏంటంటే ఒక ఫాస్టర్ లాగా అందరినీ తలల్ని ఇవ్వటం, బొగ్గల్ని ఇవ్వటం, ముద్దులు, ఇది ఆయన విధానం. కానీ వీళ్ళిద్దరూ తర్వాత ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ప్రజలను పట్టించుకోకపోవటం అనేది ఇద్దరిలో ఉన్న కామన్ పాయింట్. అసలు ఇక ప్రజలనే వాళ్ళకి అనవసరం, కేవలం ఇక ఫక్తు బిజినెస్ పీపుల్ లాగా వ్యవహరిస్తారు. ఏ ప్రాజెక్ట్ ఎవరికిస్తే అంత వస్తుంది. తర్వాత ఇక్కడ ప్రాజెక్టులు అమలు చేసిన వాళ్ళే మెగా ఇంజనీరింగే, అక్కడ కూడా మెగా ఇంజనీరింగే. అట్లా కొన్ని పోలికలు ఉన్నాయి. తర్వాత కొన్ని ఏంటంటే ఈయన కాళేశ్వరం ఎంత స్పీడ్గా పూర్తి చేశాడో ఆ ప్రభుత్వం అసలు కాళేశ్వరం చంద్రబాబు నాయుడు గారిలో ప్రభుత్వంలో ఎంతవరకు అయిందో దాదాపు ఇక అక్కడే నిలబడిపోయింది. ఆ విషయంలో మాత్రం భిన్నం ఉంది. ఈయన ఫుల్ స్పీడ్లో చేశాడు. సరే మేడిగడ్డ కుంగింది ఏదో సాంకేతిక అంశాల ద్వారా, అది వేరే విషయం. నాణ్యత ప్రమాణాలు అది మనం చెప్పలేము. కానీ ఈయన ప్రాజెక్టు పూర్తి బాగా చేశాడు. తర్వాత హైదరాబాద్లో ఇప్పుడు సచివాలయాన్ని ఆయన చెప్పి కూడా కట్టలేకపోయాడు, ఈయన చెప్పకుండానే కట్టేశాడు. తర్వాత ఇక్కడ హైదరాబాద్ని బ్రహ్మాండమైన అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళాడు. ఇక్కడ ఒక గ్రోత్ ఇంజిన్ డెవలప్ చేశాడు. రాష్ట్రానికి మొత్తానికి కావాల్సిన ఆదాయం హైదరాబాద్ ఇవ్వగలిగే స్థితికి తీసుకెళ్ళాడు. ఒక జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిన పట్టణ నగరంగా ఇది ఇవాళ విలసిల్లుతుంది. ఒకటి ఏమో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, తర్వాత ఏమో ఇక్కడ ట్రాఫిక్ కూడా బెంగళూరుతోనూ దీనికి సారూప్యతున్నా కూడా బెంగళూరు కన్నా కూడా ఇది బాగా డెవలప్ అయింది. అంటే స్ట్రాటజికల్ రోడ్ డెవలప్మెంట్ అని ఎక్కడైతే ట్రాఫిక్ అవాంతరాలు ఉంటాయో ఊహించి ముందుగానే వాటన్నిటిని నివారిస్తూ రోడ్లు వైడను ఫ్లైఓవర్లు కట్టడంలో నంబర్ 1 కేర్ తీసుకున్నాడు కేసీఆర్ గారు.
ఇక అసలు ఆయన ఏది పట్టించుకోలేదు. విజయవాడ, గుంటూరు కానీ అమరావతి కానీ ఆయన 2019లో వచ్చినప్పుడు ఎలా ఉన్నాయో అదే స్థాయిలో ఉన్నాయి. ఇంకా రివర్స్ కూడా వెళ్ళినాయి. అమరావతిలో అయితే రోడ్లు కూడా తవ్వి తీసుకుపోమన్నాడు కంకర అసాంఘిక శక్తుల్ని. ఆ విషయంలో తేడా ఉంది. తర్వాత ఫామ్ హౌస్కి సంబంధించి ఈయనకు ఒక ప్యాలెస్ ఉంటే, ఈయనకేమో హైదరాబాద్ నగరంలోనేమో ప్రగతి భవన్ అనే ఒక ప్యాలెస్ ఉంది, ఆయనకి తాడేపల్లి ప్యాలెస్. ఆయనకి లేనిది ఆయనకేమో ఫామ్ హౌస్ ఇడుపులపాయలో ఉంది, కడప జిల్లాలో ఉంది. ఈయనకేమో మెదక్ జిల్లాలో గజ్వేల్ దగ్గర ఉంది ఫామ్ హౌస్. ఇద్దరికి ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఆయనకి ఈయనకి కూడా. ఆ ప్యాలెస్లోకి అప్రోచ్ అనేది 2 ప్యాలెస్ల్లోనూ చాలా కష్టసాధ్యం. అది ఒక రకంగా చెప్పాలంటే ఒకసారి ఇక్కడ హోమ్ మినిస్టర్ కూడా మహమూద్ అలీ అని ఉండేవాడు కదా, హోమ్ మినిస్టర్ని కూడా లోనకు పంపలేదు. ఎందుకంటే లోపల నుంచి పంపిన లిస్టులో ఆ రోజు హోమ్ మినిస్టర్ పేరు లేదు. ఒక మీటింగ్కి ఆయన హోమ్ మినిస్టర్గా వెళ్ళాలి, కానీ లోపల నుంచి వచ్చిన లిస్టులో మీ పేరు లేదు కాబట్టి హోమ్ మినిస్టర్ అయినా సరేగా ఆయన్ని వెనక్కి పంపించేశారు. తర్వాత తెలంగాణ ఉద్యమంలో మమేకమైన వ్యక్తి, మొదటి వ్యక్తి అయిన గద్దర్ గారు లాంటి ప్రజా యుద్ధ నౌక అంటారు ఆయన్ని. గద్దర్ అంటేనే తెలంగాణ గుండె సప్పుడు. అలాంటి వ్యక్తిని కూడా లోనకు పంపల. అదే రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చీఫ్ మినిస్టర్గా ఉంటే కూడా గద్దర్ గారు లాంటి వ్యక్తిని ఎప్పుడైనా తలుపు తోసుకుని వెళ్ళే అంత ఇది ఉంది. గద్దర్ గారు వచ్చాడు అంటే అందరినీ అధికారులతో మీటింగ్లో ఉన్న బయటికి పంపి ఆయన పిలిపించే అంత గౌరవం ఆయనకు ఉంది. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ గౌరవం ఆయన పొందలేకపోయాడు గద్దర్ గారు. ఆ బాధ ఇప్పటికీ తెలంగాణ ప్రజలందరిలోనూ ఉంది. ఓడిపోవటానికి కారణాల్లో ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి కేసీఆర్ గారికి. అట్లాగే ఆయన కూడా అసలు ఎంత పెద్దాళ్ళైనా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఇలాంటి వ్యక్తులు తప్ప మిగిలిన ఎవరికి కూడా తాడేపల్లి ప్యాలెస్లో కూడా యాక్సెస్ లేదు. ఎమ్మెల్యేస్ కూడా వెళ్ళలేరు. అది ఆ రెండిట్లో సారూప్యత అట్లా ఉంది. అది తర్వాత వచ్చేసి ప్రతిపక్షం అనేది ఉండకూడదనే విషయంలో వీళ్ళిద్దరిది ఒకటే గట్టి నిర్ణయం. ప్రతిపక్షాలని ప్రోత్సహించడం కానీ అది లేదు. కొంత కొద్దిగా కేసీఆర్ బెటర్ అనుకోవాలి కానీ పెద్ద అంటే విజిబిలిటీ లేదు. అంతా ఇద్దరికి నియరెస్ట్గా ఉన్నారు ప్రతిపక్షాల విషయంలో. తొక్కేయటంలో వాళ్ళని పిలవటం కానీ కన్సల్ట్ చేయటం కానీ ఇద్దరికి ఆ సాంప్రదాయం అనేది లేదు. తర్వాత వచ్చేసి ఒక నియంత్రిత పోకడలు ఇద్దరిలో కూడా ఈక్వల్గా ఉన్నాయి. ఎవరిని సహించలేరు. అసలు ఎమ్మెల్యేలు కాదు, ఇప్పుడు సొంత చెల్లిని ఆయన ప్రోత్సహించలా, ఎందుకంటే ఆమె ఈమెను దాటిపోద్దని. ఆ విషయంలో కొంతవరకు కేసీఆర్ గారు కుటుంబ సభ్యుల మీద అలాంటిది ఏం చేయలే. కుటుంబ సభ్యుల్ని బాగా ప్రోత్సహించాడు, కూతుర్ని, కొడుకుని, మేనల్లుడిని. ఇలా ఆయనకి అట్లాంటి అభద్రతా భావం లేదు ఆయనకి. నన్ను మించిపోతారు, నేను ఇచ్చిన రోజు పుచ్చుకుంటారనే నమ్మకం ఆయనకి. అంతే తప్ప నన్ను ఓవర్కమ్ చేసి పుచ్చుకోరు అనే ధైర్యం ఆయనకు ఉంది. కాబట్టి నియంత్ర పోకళ్ళు ఇద్దరిలోనూ ఉన్నాయి. సొంత ఎమ్మెల్యేలని, మినిస్టర్ని కూడా కలవని ఇద్దరిలోనూ ఉంది. ఆ మినిస్టర్లు కూడా ఒకసారి లేపేసి అప్పుడు కొప్పులు ఈశ్వర్ని ఎక్కడో కూర్చుంటే అది కూడా కొంచెం సామాజిక వర్గాల అంశం కూడా అప్పుడు ప్రస్తావన వచ్చింది. ఆయన దళిత వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి లేదంటే వెళ్ళి కూర్చోమన్నాడని. అట్లా ఈయన కొంత వయసు రీత్యా అన్న పర్వాలేదు, కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చిన్నాడే కదా, అయినా కూడా ఆయనలో కూడా నియంత్రణ ధోరణి. ఇప్పుడు ఈయనంటే ఒక వయసు వచ్చేసాడు, తర్వాత ఒక పార్టీ పెట్టి ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాడు కాబట్టి ఆయనలో అంత ఇది ఉండటం కూడా అంత అభ్యంతరకరమైన విషయం కాదు, సహజం. అట్లా అన్నమాట. తర్వాత 2 రాష్ట్రాల్లో కూడా భారీ స్కామ్స్ జరిగినాయి అనేది రెండిట్లోనూ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ కాళేశ్వరం ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా పెద్ద స్కామ్ అని మొదటి నుంచి ప్రతిపక్షాలు మొత్తుకుంటున్నాయి. అలాగే జరిగింది. తర్వాత అక్కడ లిక్కర్ స్కామ్ ఒకటి చాలా భారీగా ఇంకా జరుగుతూనే ఉంది. ఇసుక స్కామ్ జరుగుతుంది. ఇసుక స్కామ్ ఇక్కడ కూడా జరిగింది. ఇసుకకి అక్రమ రవాణాను అడ్డుకున్న దళితుల్ని తొక్కి చంపిన లారీలతో ఘటనలు ఇక్కడ జరిగినాయి, అక్కడ కూడా జరిగినాయి. అట్లా కొన్ని 2 రాష్ట్రాల్లోనూ జరిగినాయి. తర్వాత కొన్ని పథకాలు అమలు చేస్తూ వాళ్ళ స్వార్థం కోసం అమలు చేస్తూ కూడా ప్రజల కోసం అనే బిల్డప్ ఇవ్వటం అనేది 2 రాష్ట్రాల్లో. ఇప్పుడు కాళేశ్వరం అనేది భారీ ప్రాజెక్టులు బాగా కిక్ బ్యాక్స్ వెళ్ళి అనేది మొదటి నుంచి, కానీ ఈయన నేను 1,00,000 ఎకరాలకి ఇస్తాను, 1,00,00,000 ఎకరాలకి ఇస్తానని చెప్పి బిల్డప్ ఇచ్చి ఇవాళ అది ఏమీ ఫీజిబిలిటీ లేదు, ఉపయోగం లేదు, లాభసాటిగా లేదు. అసలు ఆ పథకాన్ని కాళేశ్వరం ప్రాజెక్టుని కనుక కంటిన్యూ చేయాలంటే తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైపోవాలి కరెంటుతో అనే సమస్య. అట్లా కొన్ని అనవసరమైన పథకాలని వీళ్ళు కూడా అమలు చేశారు. అవి ప్రజలకు ఉపయోగపడాల, వాళ్ళకి లబ్ధి చేకూర్చినాయి. అది 2 రాష్ట్రాల్లో జరిగినాయి.
తర్వాత వచ్చేసి ఫోన్ ట్యాపింగ్ అంశం. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఇక్కడ జరిగింది, అక్కడ కూడా జరిగింది అనేది మొదటి నుంచి కూడా ఉంది. ఇదేమో బయటపడింది, ఇంకా అది ఇప్పుడు బయటపడాలి. ఇది ఆయన దిగిపోయిన తర్వాత బయటపడింది, అది కూడా రేపు 24లో ఆయన దిగినప్పుడు అక్కడ కూడా సేమ్ ఇష్యూ వస్తుంది. అట్లా అనమాట. తర్వాత లిక్కర్ స్కామ్ అనేది ఒకటేంటంటే లిక్కర్ స్కామ్ విషయంలో అక్కడ జరిగినంత భారీ అక్రమాలు ఇక్కడ జరగలేదు. ఇక్కడ మంచి లిక్కర్ ఇస్తున్నారు, తక్కువ రేట్కి ఇస్తున్నారు. అంటే ఇక్కడ స్వయంగా తయారు చేస్తున్నారు, స్కామ్ చేయాల్సిన అవసరం ఏముంది? వీళ్ళే తయారు చేయడమే పెద్ద స్కామ్. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ అదే అంటున్నా. చీప్ లిక్కర్ ఎక్కువ రేట్కి ఇస్తున్నారు. ఈయన బ్రాండెడ్ లిక్కర్ తెప్పించి దీని ద్వారా బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా మనకు అది ఎట్లా తెలుస్తుందంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక్కడికి వచ్చినప్పుడు ఎగబడి కొనుక్కుని తాగుతున్నారు. ధర తక్కువగా ఉంది, క్వాలిటీ బాగుందని చెబుతున్నారు. కాబట్టి ఆ విషయంలో అంత భారీ స్కామ్ ఇక్కడ ఏం జరగట్లా. ఏదో రొటీన్గా వచ్చే పర్సంటేజ్ ఏమన్నా వస్తుంది కానీ లిక్కర్ మీద మిగుల్చుకుని ఈయన సంపాదించాలనే ప్రయత్నం చేయట్లా. ఎందుకంటే లిక్కర్ మంచి క్వాలిటీ ఉండాలని ఆయన తెలుసు. రోజు ఆయన కూడా పుచ్చుకునే మనిషి కాబట్టి మన ప్రజలకు మంచి తప్పు చేసినా నిప్పు లాంటి సారా తాగమని సామెత ఉంది. అలాగే మరి తెలంగాణ ప్రజలకు ఆయన తక్కువ టైప్ లిక్కర్ ఎట్లా ఇస్తాడు? పెద్ద మనిషిగా ఉండి పెద్ద ఆయన అంటారు ఈయన్ని. కాబట్టి మంచి లిక్కర్ ఇచ్చాడు. ఆ విషయంలో ఇన్ని కాంప్లిమెంట్స్ ఇవ్వాల్సిందే. తర్వాత అప్పుల విషయంలో ఇద్దరు కూడా భారీగానే అప్పులు చేశారు. అది పనికిరాని అప్పులు. ఇది కొంతవరకు రోడ్డు స్ట్రాటజీస్, తర్వాత ఇలాంటి వాటికి ఉపయోగించాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు ఉపయోగించడం అనేది ఈయన కొంతవరకు వాడాడు. చాలామంది అనేది ఏంటంటే చంద్రశేఖరరావు గారు ఆయన పర్సంటేజ్ నిర్ణీత పర్సంటేజ్ తీసుకున్న 100 రూపాయల్లో ఒక 95 రూపాయలు 94 రూపాయలు ఖర్చు పెట్టాడనేది ఎవరైనా ఒప్పుకుంటున్నారు. సరే, ఇక ఆ మిగిలిన పర్సంటేజ్ ఇంజనీరింగ్ వాళ్ళు తీసుకునేది ఏదో ఉంటుంది. కానీ అక్కడ అట్ట కాదు. అసలు ఏది కూడా ప్రజలకు ఉపయోగపడే మౌలిక సదుపాయాల మీద శ్రద్ధ లేదు. అసలు పెట్టినా కూడా ఆ ఖర్చు నిరర్థకంగా పెట్టారు. క్వాలిటీ లేకుండా ఏదో చేశాము, మమ అనిపించేసాము, బిల్లులు ఇచ్చేసాము. ఇప్పుడు నిన్న 13,000 కోట్లు వీళ్ళకి ఆపి, ఎవరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వృద్ధులకు ఇచ్చే పెన్షన్ ఆపి కంపెనీలకు ఇచ్చింది, కాంట్రాక్టింగ్ కంపెనీలకి. ఎందుకంటే ఇది ఆఖరి స్టెప్. ఇచ్చేస్తే ఆ పర్సంటేజ్లో వస్తే రేపు ఎలక్షన్లో ఉపయోగించుకోవచ్చని. చాలా పోలికలు ఉన్నాయి, కొన్ని డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి అని చెప్తున్నా కదా. అప్పుల విషయంలో అదే ముందుంది. వీళ్ళు కూడా చేసిన 8 లక్షల కోట్లు ఎంత అంటున్నారు, అది 13-14 లక్షల కోట్లకి వెళ్ళింది. సో ఫైనల్గా మరి ఆయన కూడా ఈయనలాగా ఇంటిబాట పట్టే అవకాశం ఉంటుందంట. అంటే 23లో ఈయన ఓడిపోయాడు. ఇప్పుడు ఈ సంవత్సరం 2024లో ఆయన ఓడిపోతాడు. అది కూడా అట్టాగే జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన, మన వీక్షకులకు.